నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో వైద్య శిబిరాలను ప్రారంభించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇస్తామంటూ సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి. విమానాశ్రయం సమీపంలో పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను గురువారం ఉదయం కమిషనర్ ప్రారంభించారు. కార్మికులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన 3 థీములతో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతినిత్యం చెత్త పూడ్చడం, కాలువలు శుభ్రం చేయడం వంటి పనులను చేస్తున్నారని, వారికి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాలలో బీపీ, షుగర్, క్యాన్సర్, దంత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా ఎక్కువగా మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు పంపుతామని తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ వైద్య శిబిరాలలో అందరు కార్మికులు అందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరాలలో డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిపిఎంఓ శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం పశు సేవలే ధ్యేయంగా రాస్ పనిచేస్తుందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలియజేశారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు సూచనలు సలహాల మేరకు రాస్ మహిళా జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ రాస్ కార్యాలయం ఆవరణంలో రేణిగుంట ఏరియా వెటనరీ డాక్టర్ స్రవంతి వారి బృంద సహకారంతో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు జీవాలకు సంబంధించి ఈ వర్షాలకి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులున్నాయి, వాటి నిరూపణ ఉపాయాలను, వీటిని ఆహారాన్ని ఏ విధంగా అందించి సంరక్షించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిరంతరం పశు సేవలే ధ్యేయంగా ఉచిత పశు వైద్య శిబిరాలను రాస్ నిర్వహిస్తుండడం రేణిగుంట మండల రైతులు చేసుకున్న అదృష్టమని తెలుపుతూ తీసుకువచ్చిన అన్ని పశువులకు, జీవాలకు ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన ఇంజెక్షన్లను, మందులను ఉచితంగా అందజేశారు. దీంతో పాటు వచ్చిన ప్రతి పశువుకి, జీవానికి పురుగుల మందు తాగించి పిడుదలకు మందును స్ప్రే చేశారు. అనంతరం ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ రాస్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య వృత్తి శిక్షణ కార్యక్రమాలను విధిగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా రాస్ నిర్వహించే అన్ని ఉచిత పశు వైద్య శిబిరాలలో పాల్గొని తన వంతు ఉత్తమమైన సేవలను అందిస్తున్న డాక్టర్ స్రవంతిని రాస్ యాజమాన్యం, సిబ్బంది, రైతులు తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు నిత్యసుధ, ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు మీనాక్షి చౌదరి. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అక్కడ
వచ్చినావా ఇక్కడ విఐపి పార్కింగ్ ప్లీజ్ Thank you. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గుల్కూర్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న జీవనది స్వర్ణముఖికి బుధవారం పాయగా నీళ్లు చేరింది. తిరుపతి పాపానాయుడుపేట పరిసరాలలో సోమవారం, మంగళవారంలో భారీ వర్షాలు కురవడంతో స్వర్ణముఖి నదికి వరద నీరు చేరింది. నిన్న మొన్నటి వరకు మురికి నీటితో దర్శనమిచ్చిన స్వర్ణముఖి బుధవారం వరద నీరు చేరడంతో కన్నుల విందుగా మారింది. సాధారణంగా అక్టోబర్ నుంచి ఈ ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదికి వరద రావడం జరిగింది. ఏర్పేడు మండలంలో ఉన్న పారిశ్రామిక వాడలోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏర్పేడు మండలం విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకుల తయారు చేసే మునోత్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగే కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా వాటిల్లినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు ఎవరికి పట్టవా అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి ప్రశ్నించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు తీవ్రమైన సమస్యలతో అల్లాడుతున్నా అధికారులకి ఎవ్వరికీ పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పేద విద్యార్థులు నలిగిపోతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాంకేతిక విద్య ఆర్జేడీకి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేయడమే కాకుండా కనీసం వారికి సరిపడా భోజనం కూడా అందించడం లేదని, ఒక్కో విద్యార్థి నుంచి 3,500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని, ఉన్నత విశ్వవిద్యాలయంలో కూడా ఇంత బిల్లు రావడం లేదని వాపోయారు. తక్షణమే హాస్టల్ నిర్వహణపై సమగ్ర విచారణ చేయాలని, అదేవిధంగా హాస్టల్లో పరిశుభ్రత లేదని, వర్కర్స్ లేక వాష్రూమ్స్, హాస్టళ్లను రోజువారీగా శుభ్రపరచడం లేదని, దీనివల్ల అనారోగ్యాలు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో విద్యార్థులు అందరూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉండేది తిరుపతిలో ఒకే ఒక కళాశాల, గవర్నమెంట్ కళాశాల, ఇది ఒక పాలిటెక్నిక్ కళాశాల. కానీ ఈ కళాశాలలో అనేక మంది రాయలసీమ వ్యాప్తంగా విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుతారు. కాకపోతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా హాస్టల్ సమస్యలు. ఇప్పుడు విద్యార్థుల నుంచి దాదాపు ఒక్కొక్క విద్యార్థి నుంచి 3,500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఫుడ్ కానీ మెనూ కానీ పెట్టడం లేదు. హాస్టల్ సమస్యలు చాలా నెలకొని ఉన్నాయి. అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు విద్యార్థులు.
ఈ సమస్య పైన ప్రిన్సిపల్ గారు అనేక సార్లు విన్నవించినా కూడా ఈరోజు ఏమాత్రం లెక్క చేయకుండా ప్రిన్సిపల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జేడీ గారికి ఈరోజు యొక్క పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలపైన పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఆర్జేడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్జేడీ గారు కూడా స్పందించి వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకురామని చెప్పారు. వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఇక కళాశాల అనేక మంది దాదాపుగా 300 నుంచి 350 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా రూమ్స్ లేవు. ఒక్కొక్క విద్యార్థికి ఒక రూమ్లో 6 మంది విద్యార్థులు పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్యాన్ ద్వారా. అంటే పూర్తిగా వాష్రూమ్స్ అయితే పూర్తిగా గడిలు లేని ఎన్నో తలుపులు ఉన్నాయి. అనేక సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యలు మాత్రము పక్కనే గవర్నమెంట్ కాలేజీలో పక్కనే అందరూ అధికారులు ఉన్నా కూడా ఎవరు ఈరోజు దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. అందుకోసం ఎస్ఎఫ్ఐగా వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఒక వారం టైం ఇస్తాము. ఒక వారంలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున క్లాసులన్నీ బైకట్ చేసి రోడ్డు మీద రావాల్సిన వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ప్రిన్సిపలే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత క్రమ పద్ధతిలో మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. అయితే కొంతమంది సైబర్ నేరస్తులు వెబ్సైట్లో ఉన్న వారి వివరాలను తెలుసుకుని వారికి ఫోన్ చేసి మీకు ఉద్యోగాలు వచ్చాయని నగదు జమ చేయాలంటూ నెంబర్ ద్వారా కాల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కొంతమందిని మోసగించారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉద్యోగం వస్తుందని ఆశకు గురై సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారములు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా నేను షేర్ చేయదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మందికి, అంటే ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేసుకొని ఉద్యోగం కావాలి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళు, ఏ క్యాడర్ అయినా కానీ, వెదర్ ఇట్ బి స్టాఫ్ నర్స్ అవ్వచ్చు, ఏఎన్ఎం అవ్వచ్చు, లేదా క్లాస్ 4 ఎంప్లాయీ అవ్వచ్చు, ఎవరైనా కానీ, సో వాళ్ళు అప్లై చేసుకొని ఎదురు చూస్తూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయండి. ఏం కాల్స్ అంటే, మీకు మీరు అప్లై చేసుకున్నారు కదా పలాని పోస్ట్కి పలానా ఆఫీస్లో, మీ నెంబర్ ఎంత, మీ ఊరిది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, చాలా డీటెయిల్గా చెప్తారనమాట. చెప్పేసి చక్కటి తెలుగులో కూడా మాట్లాడుతున్నారు. సో మాట్లాడి, మేము చిత్తూరు జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు కొంత డబ్బులు మా అకౌంట్కి ఇమ్మీడియట్గా వేయండి, పంపించండి, సో మీ జాబుని మేము మీకే వచ్చేటట్లుగా మేము చేస్తాము అనుకుంటూ, ఇంకా కూడాను ఈ ఆఫీస్ నుంచే నేను మాట్లాడుతున్నాను, నా పేరు ఫలానా అని కూడా చెప్పుకుంటున్నారు. దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడాను దీన్ని నమ్మకండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను నవడేస్ ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా విస్తృతమైన వెబ్సైట్లలోకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఈ మనతో మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. కొంతమంది మధ్యప్రదేశ్ నుంచి, కొంతమంది బీహార్ నుంచి కూడా మనకి దాఖలాలు ఉన్నాయి. మేము ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాము మొట్టమొదట, తర్వాత వచ్చిన కేసులకి, సో వాళ్ళు అక్కడి నుంచి కూడాను ఇంత చక్కటి తెలుగులో మాట్లాడుకుంటూ వాళ్ళకి దినచర్య ఇదే విధంగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏ ఆఫీసుల్లో పోస్టింగులు రిలీజ్ చేస్తారో వాళ్ళకంతా వచ్చినట్టుగా సమాధానాలు చెప్పడం, వాళ్ళకు డేటా బేస్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ, చాలా మన ఉద్యోగస్తులు చేసిన దానికన్నా ఎక్కువ పని చేసేసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి, ఎవరైనా అమాయకులు లేదా ఆశావహులు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మన బారిన పడితే మనకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తుంటారు. దయచేసి నమ్మకండి. మీకందరికీ నేను చేసే ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు పోస్టింగులు ఉన్నాయి అన్నప్పుడు అప్లై చేసుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు కనుక ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత ప్రొసీజర్ ప్రకారంగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఇట్లాంటివన్నీ యథావిధిగా జరుగుతాయి. కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఎవరైతే ఎంపిక కాబడిన అభ్యర్థులకి వాళ్ళకి ఫోన్లు చేసి, లేదంటే వాళ్ళకి మళ్ళీ రిజిస్టర్డ్ మెయిల్లో కూడా మేము పంపించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అందరూ కూడాను గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాను.
టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీ ముందు తీసుకొస్తాం. రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి, బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువో చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందినవాడో తెలియదు, కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యంలో విగ్రహాన్ని తల నరికేశారు, ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి, ఆ విగ్రహం వైష్ణవమూర్తికి సంబంధించిన విగ్రహము, ఆ విగ్రహాన్ని కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే, ఇది నిన్న సాయంత్రం వెలువడిన తీర్పు నేను చెప్తున్నాను. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే, నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడివి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు, ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి కదా నువ్వు కొలుచుకో, నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల పట్ల అంత భక్తి విశ్వాసాలు నమ్మకము అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకొని తలమూడని తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పినారు. వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం. నువ్వు 25 సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు విగ్రహం కాదు, అది స్క్రాప్. శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది, కొన్ని కాళ్ళు పోతాయి, కొన్ని మొహం సరిగ్గా రాదు, కొన్ని తలలో. సాంస్కృతిక విద్యా విశాలయంకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా కనిపించేటి ఈ రోజు కూడా నమూనాలు డెబ్రిస్ రూపంలో ఇంకా పడున్నాయి. అట్లా వచ్చిన ఒక శిల్పం, పూర్తిగా చెక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణు అవతారానికి అపచారం జరుగుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి నిన్న పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి హార్తిచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసిపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను, శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి. ఎందుకంటే మీరు నిన్న ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, హైందవ ధర్మ పరిరక్షణే ముఖ్యం, నీకు రాజకీయాల గురించి నాకు అవసరమే లేదు. అంత హైందవ ధర్మ పరిరక్షణ చిత్తశుద్ధి కలిగిన మీరు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ నిత్య కైంకర్యాలను చేయాల్సిందిగా కోరుతున్నాను. తొండమనాడులోని అంగన్వాడీ స్కూల్లో పోషకాహార ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని తొండమనాడు గ్రామంలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొండమనాడు అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి గ్రామంలోని మహిళలకు పోషకాహారం వల్ల కలిగే ఉపయోగాలను మహిళలకు, బాలింతలకు, బాలికలకు తెలియజేశారు. అనంతరం మహిళలకు పోషకాహారాలను అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు, బాలికలకు, బాలింతలకు చిన్నపిల్లల వయసులోనే అధిక శాతం ఒబేసిటీ బారిన పడుతున్నారని, వాటి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా చక్కెర, నూనె వాడకాలు, వాటి వలన కలిగే అనర్థాలను గురించి వివరించడం జరిగిందన్నారు. గర్భవతులకు రక్తహీనతపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి ప్రాజెక్టు సూపర్వైజర్ని భాగ్యలక్ష్మి నా పేరు. ఈరోజు పోషణ్ మాసోత్సవంలో భాగంగా ఈరోజు థీమ్ వచ్చి ఒబెసిటీ గురించి, ఎదుగుదల కొలతలు గురించి, అదేవిధంగా చక్కెర, నూనెల వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి ఇది తెలియజేయడం గురించి ప్రోగ్రాము. ఈరోజు థీము స్వస్థ నారీ స్వశక్తి ప్రోగ్రాంలో భాగంగా నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది 2వ రోజు కార్యక్రమం. ఈరోజు వచ్చి ఒబెసిటీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చక్కెర, నూనెలు వాడకం వల్ల కలిగే అనర్థాలని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులు, బాలింతలకు అవేర్నెస్, రక్తహీనత, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ మీద అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ చక్కెర వాడకం వల్ల కలిగే ఒబెసిటీ, చక్కెర వాడకం వల్ల షుగరు, అదేవిధంగా బీపీ, గుండె జబ్బులకి ఎలాంటి అనర్థాలు కలుగుతాయో, అదే నూనెలు మళ్ళీ కాంచి వాడకం వల్ల చాలా క్యాన్సర్ కారకాలకి దారితీస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగే అనర్థాలన్నింటినీ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన బెనిఫిషరీస్ అందరికీ అవగాహన కార్యక్రమం కలిగించడం జరుగుతోంది. లో భాగంగా ఎలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి
న్యూట్రిషియస్ వాల్యూస్ వస్తాయి. ఎలాంటి రక్తహీనతను నివారించడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఒబెసిటీ కలుగుతుంది, ఆ ఒబెసిటీ వల్ల కూడా చాలా అనర్థాలు కలుగుతాయి. చిన్న వయసు నుండే కూడా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి అలవాటు చేయడం వల్ల ఒబెసిటీకి గురవుతున్నారు చాలా వరకు పిల్లలు ఇప్పుడు. సో వాటి వల్ల కలిగే అనర్థాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతోంది అది యాక్చువల్గా. సో ఈ ఒబెసిటీ వల్ల కలిగే అనర్థాలని BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, దానిని ఈరోజు పిల్లలకి మెజర్ చేసి పిల్లలకు కానీ అదేవిధంగా తల్లులకు కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది. 18 బిలో ఉంటే అది తక్కువ బరువు ఉన్నట్లు లెక్క. 18.5 నుండి 24.9 వరకు ఉంటే నార్మల్ BMI ఇండెక్స్ కింద ఇండెక్స్ చూపిస్తుంది. అదేవిధంగా 25 నుండి 29.9 వరకు ఒబెసిటీ కింద లెక్క వస్తుంది. ఓవర్ వెయిట్ 30 నుంచి 34.9 వరకు స్టేజ్ 1 ఒబెసిటీ, అదేవిధంగా 35 నుండి 39.9 వరకు స్టేజ్ 2 ఒబెసిటీ. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి వీటి వల్ల కలిగే అనర్థాలని, ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేది అవగాహన కలిగించడం జరుగుతోంది ఈరోజు కార్యక్రమంలో. చిత్తూరు జిల్లా నూతన DFOగా జి సుబ్బరాజు బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు అన్నమయ్య జిల్లా FROగా పనిచేస్తూ చిత్తూరు జిల్లా DFOగా ఉద్యోగోన్నతి పొంది బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కుంకి ఏనుగుల ద్వారా ఏనుగుల దాడులను నియంత్రిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బరాజ్. ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో DFOగా జాయిన్ అయినాను. ఇదికి ముందు ఒక వర్షం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో సబ్ DFOగా కోడూరు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశాను. ఇదే నాకు ఫస్ట్ పోస్టింగ్. నాకు చాలా హ్యాపీ. ఇక్కడ ఇది చాలా ఓల్డ్ డివిజన్ అండ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ డివిజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ part of a DFO here, and I'm looking forward great support from all of you, and thank you for this opportunity. I have been given with a very great responsibilities, and I'll fulfill all of the responsibilities with the utmost respect and responsibilities, and I'll deliver my best. And whatever the support from the public or the press, I am expecting the same from you also in the future also. And we'll try to solve all the ongoing issues, the elephant issues and human-animal conflict in this district. We'll try to resolve and try to find a sustainable solution in these upcoming days. Okay, so it is in the Chittoor. The main problem is in the because of it's a dry Chittoor is in the tri-junctional point of the all three states. So and also it is part of the elephant corridor. So that's why the problem is existing. We will try to have a coordination with all other line department and other states. We will try to resolve the issue. And we have a specified elephant camp also, and we also started our operations, and in future we will solve the issues one by one. It's in a holistic way. One thing is from the habitat destruction, and the other side is from the people pressure. So we have to focus on the both the sides. We have to enrich the elephant habitat to prevent the elephant to enter from the outside of the forest area. At the same time, the development should be aligned with the development should align to ensure the safe movement of the elephant also. So we'll try to ensure both of them. And in the past we have performed good, and in future also there are some issues are there. Then we will solve it and we will take it up and we'll solve it in the future. బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగిన ఈ సమావేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీ బహుజన ప్రముఖులు, యూనివర్సిటీ పరిపాలన నుండి బహుజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సర్వీసుల సమస్యలపై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈ సమావేశం నిర్వహించారు. ఎస్వి యూనివర్సిటీలో ఎవరు పనిచేస్తున్నారు, వాటిని ఎస్వి యూనివర్సిటీ తిరుపతి పరిపాలనా భవనం నుంచి అధిగమించాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా బహుజన ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో కొత్త ఉద్యోగుల కమిటీని ఏర్పాటు చేయడం చాలా అవసరమని ప్రముఖులు నిర్ణయించారు. ఇది సమర్థవంతంగా పనిచేయడం ద్వారా నిరంతరం ఈ ఇబ్బందులను పరిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో ఈ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో భవిష్యత్తులో జరిగే ఉద్యోగుల సంక్షేమ సమావేశంలో పాల్గొనడానికి సంస్థల జాబితాను రూపొందించడం ద్వారా, అలాగే కొత్త కమిటీని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా దీనిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ చింతమాకుల పుణ్యమూర్తి, ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ఎంపిక, దాని లక్ష్యాలు, దిశానిర్దేశాలు అనేటువంటి అంశంపైన మొదటిసారి సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి అన్ని రకాల ఉద్యోగులు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరితోటే కలిసి ఈ కార్యవర్గ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బహుజనుల యొక్క ఐక్యత, బహుజన ఉద్యోగుల యొక్క సమైక్యత అనేటువంటిది విశ్వవిద్యాలయంలో అవసరమనేటువంటిది ఉంది. ఈ అవసరాన్ని, అనేక రకాలైనటువంటి సమస్యలను, ఎదురవుతున్నటువంటి సవాళ్లను ప్రశ్నించడానికి, లేకపోతే తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సమైక్య గొంతుక అవసరమని భావించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా టీచింగ్ నుంచి, నాన్ టీచింగ్ నుంచి అందరూ కలిపి బహుజన ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేసుకోవడం, దాని ప్రకారం ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నడుచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ఎస్వి యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ బాలాజీ, ఎస్వి యూనివర్సిటీ డీన్ డెవలప్మెంట్. సో ఈ బహుజనుల ఈ సమావేశం ఏర్పాటు చేసాము, ఎందుకంటే యూనివర్సిటీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ బహుజనులే ఉన్నారు. సో యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి, మరింతగా ముందుకు వెళ్ళడానికి మనందరి సహకారము, మనందరం పట్టుదలతో పనిచేయడము, యూనివర్సిటీ బాగు కొరకు మనమందరం కృషి చేయాలి. యూనివర్సిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటే, బలంగా ఉంటే మనం కూడా బలంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ అభివృద్ధికి మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఈ నూతన కార్యవర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి దశలతో ముందుకెళ్ళాలి అనే నిర్ణయం పైన ఈరోజు బహుజన ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా ఈ బహుజనుల యొక్క అవసరం ఉంది కాబట్టి, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఎంప్లాయీస్ అందరూ ఒక యూనిటీగా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సాధించుకోవాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి మేము పిలిచిన వెంటనే వచ్చిన బహుజన ఉద్యోగస్తులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన మా సోదరులందరికీ కూడా, మా అధికారులకు, ఈ బహుజనులందరికీ కూడా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిసి ఈ బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే కార్యక్రమం చేసి ఆ అసోసియేషన్ స్థాపించి ఈ అసోసియేషన్ తోటి ముందుకెళ్తూ మాకు రాబోయే హక్కులు మేము చేపట్టుకుంటూ, తర్వాత హక్కులు పరిరక్షించుకుంటూ, మా అవకాశాలను చేజిక్కించుకుంటూ ఈ ప్రత్యేకంగా దీనిపైన ఉద్యమాలు చేసి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేసుకొని ఈ అసోసియేషన్ స్థాపిస్తున్నాం సార్. శ్రీకాళహస్తి పట్టణంలోని భక్త కన్నప్ప సేతు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని భక్త కన్నప్ప వంతెన వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. భక్త కన్నప్ప వంతెనపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యాచకుడై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తన భర్త మోసం చేశాడని తిరుపతి సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీకి చెందిన ఏ కృష్ణవేణి అనే మహిళ గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మొరబెట్టుకుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. పేరు ఏ కృష్ణవేణి. ఇంకా తిరుపతిలో ఉన్నాము. నా భర్త అనాథని చెప్పి మోసం చేసి 1995లో పెళ్లి చేసుకున్నాడు. 2005 దాకా బాగానే చూసుకుంటా ఉన్నాడు. 2007లోంచి 2006లోంచి నాకు ఆయనకు గొడవలు వస్తూ ఉండింది. 2007లో మేమున్న సొంత ఇంట్లో నుంచి బయట నన్ను పంపించాలని పక్కన ఆయన ఫ్రెండ్ వెంకటాచలపతి ఆమెతో ఆయనకి ఇంతకుముందే పెళ్ళైన విషయం 2007లో తెలిసింది. ఆమె వెంకటాచలపతి ఆయన వీళ్ళు మా భర్త ముగ్గురు కలుసుకొని ఆ ఇంట్లోంచి నేను బయట తరిమేయాలని ఇంట్లో నీళ్లు పెరికేసినారు, కరెంటు పెరికేసినారు, వాటర్ కనెక్షన్ అంతా పెరికేసి బయట పంపించి పెద్ద గొడవలు అయిపోయి ఇప్పుడు కోర్టుకు పోయినాను. 2007లో కోర్టులో కేసు పెట్టాను నా భర్త పైన. అనాథని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు అయిన తర్వాత నన్ను మరీ వీధుల పాలు చేసినారని చెప్పి కేసు పెట్టాను. 2007లో కేసు ఆయన 2008లో నాకు భార్యనే ఫస్ట్ 3,000 మెయింటెనెన్స్ ఇచ్చినారు, ఇంటీరియర్ మెయింటెనెన్స్. ఆ కోర్టులో వచ్చి నా భార్య కాదా మనిషి పక్క కోర్టుకు అప్పీల్కి పోయినారు. ఆ కోర్టులో ఏం చేసినారంటే ఇక్కడ 2008 వీళ్ళ రిలేషన్షిప్ కనుక్కొని మీరే ఆర్డర్ పాస్ చేసేయండి కింద కోర్టుకు పంపించినారు. కింద కోర్టులో కూడా అన్ని ఆ వాస్తవాలు తెలుసుకుని 2011లో నాకు జడ్జిమెంట్ వచ్చింది. మీరు నాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. నెలకు 10,000 ఇవ్వాలా, ఆ ఇంట్లో నుంచి నన్ను బయట పంపించకూడదు, నా భర్త కానీ నా భర్త తరపున ఎవరు కానీ వచ్చి నాతో గొడవలు పెట్టుకోకూడదు అని చెప్పి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆర్డర్లో ఉండింది. 2012లో మళ్ళీ తర్వాత ఆ ఇంటిపైన 5 లక్షలు ఉందనేసి 2 రౌడీలను తీసుకొచ్చి కింద ఫ్లోర్లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టినారు. అప్పుడు మేము చిత్తూరులో ఉమెన్ ప్రొడక్షన్ ఆఫీస్ ఉంది, అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈస్ట్ పోలీస్ ద్వారానే వాళ్ళని బయటికి పంపించినాము. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళను లేడీ ఆమెను తీసుకొచ్చి కొట్టి నన్ను కొట్టాలా మనం ఏదో చెయ్యాలని ఇద్దరిని కూర్చోబెట్టినారు. అప్పుడు అది కూడా కేసు పెట్టినాను. 2011లో వచ్చిన ఆర్డర్ పైన వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకు అప్పీల్కి పోయినారు. ఫ్యామిలీ కోర్టులో కూడా నాకు అనుకూలంగానే కింద కోర్టు ఇచ్చిన ఆర్డర్ పైనే ఆర్డర్ ఇచ్చినారు. వాళ్ళకి 2,000 అపరాధం కూడా వేసినారు. 3వ కోర్టులో ఇప్పుడు కేసు జరుగుతున్న 3వ కోర్టులో కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. నేను ఉండే ఇల్లుని అమ్మేదానికి పర్మిషన్ ఇవ్వండి. ఆ కోర్టు కూడా ఏం చేసిందంటే నీకు ఎందుకు అమ్మకూడదని కారణాలు అడిగినారు కోర్టు. నేను రాతపూర్వంగా పెట్టినాను. ఇదిమేర ఆ ఇల్లు కొన్నప్పుడు నేను 3 లక్షలు ఇచ్చినాను, ఆయన నాకు తెలియకుండా ఆయన పేరుతో రాసుకున్నాడు అని చెప్పి కోర్టుకు తెలియపరిచిన. అందువల్ల ఆ ఇల్లును అమ్మేదానికి లేదు, నీకు అప్పులు ఉంటే నువ్వు ఉండే ఇల్లును అమ్ముకొని చెప్పి కొర్లగుంటలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు పన్ను కాగితం కూడా కోర్టుకు పెట్టినాను. ఆ ఇల్లును అమ్ముకొని చెప్పి మేము ఉండే ఇల్లును అమ్మకూడదని ఆర్డర్ ఇచ్చింది. ఇట్లా 4 కోర్టుల ఆర్డర్ ఉండి కూడా 2017లో ఇక్కడ సులోచన ఆమె పేరుతో ఇల్లు డబ్బులు ఆమె తీసుకున్నట్టుగా ఆమెకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆమె వచ్చి ఇల్లును కొనుక్కున్నట్టుగా వచ్చి పోలీసు వాళ్ళ ద్వారా మమ్మల్ని బయట పంపించి ఇల్లును బీహాలు వేసుకున్నారు. అవి ఈస్ట్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కోర్టులో జరుగుతుంది చూసుకోమన్నారు.
కోర్టులో కంప్లైంట్ ఇచ్చినా కేసు జరుగుతూ ఉంది కదా అనేసి వాళ్ళు లాయర్లు మంచి అంటే వాస్తవాన్ని కోర్టుకు తెలియపరచలే లాయర్లు. నేను ఎంతమంది లాయర్లను కొన్నా ఆపోజిట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారు. ఎంతమంది 11 మంది లాయర్లను దగ్గర 10 లక్షల పైన లాయర్లకు పెట్టినాను. ఇప్పుడు లాయర్ను కొంటే మళ్ళీ వేరే లాయర్లు మార్చి కేసు జరిపిస్తూ ఉన్నాను అనేసి 18 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పుడు జడ్జినే కొనేసినారు. మా ఆయనే చెప్తా ఉన్నాడు, పోలీసులను కొంటాను, లాయర్లను కొంటాను, జడ్జిలను కొంటాను, నువ్వు ఏం పీకుతావో పీక్కు అన్నాడు స్టార్టింగ్లోనే. ఇప్పుడు జడ్జి నిన్న ఏం చేసిందంటే వాయిదా జరిగింది. నా పట్న తరపుల నాకు మెయింటెనెన్స్ డబ్బులు 11 లక్షలు రావాలా. ఆ వాస్తవాన్ని కోర్టుకు తెలియపరిచిన. నా ఇల్లు కొట్టేసినారన్న విషయం ఇంతవరకు ఏ కోర్టులో ఏ లాయర్ తెలియపరచని అంటున్నాడు. తెలియపరిస్తే ఆయనకు చాలా శిక్ష పడుతుంది, నాకు న్యాయం జరిగిపోతుందని వాళ్ళ ఈగో ప్రాబ్లం. అది తెలియపరచలా. నేను జడ్జికి చెప్తున్నా, జడ్జి గారు ఇట్లా ఎంతమంది లాయర్ పెడుతున్నా వాళ్ళు వచ్చి కొనేస్తున్నారు, ఆపోజిట్ లాయర్తో కుంకుమైపోయి వాస్తవాన్ని కోర్టుకు అందించినట్టున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా తరపు పట్ల న్యాయాన్ని తెలియపరచడానికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను అర్జీ పెట్టిన. జూలైలో 7వ నెల పెడతా గమ్మును తీసుకున్నారు అర్జీ కూడా. ఇప్పుడు ఏంటంటే నిన్న నేను రాసుకొని పెడితే ఆమె తీసుకోలేదు. నిన్నంతా మొత్తం తినకుండా ఏడ్చి నా పట్ల వాస్తవాలన్నీ చెప్పి ఏడుస్తా కూడా ఆమె నువ్వు లాయర్ పెట్టుకోవాల్సిందే అని. లాయర్లు ఏం చేస్తున్నారంటే ఆ జడ్జిమెంట్ కాపీలో ఏం పాయింట్ ఉందో ఆ పాయింట్కి వ్యతిరేకంగా పాయింట్ని పెట్టి నా కేసునే కొట్టించేదాలా 3 లాయర్లు ప్రయత్నం చేసినారు. ఇట్లా కోర్టు ఆదిలింగం స్వీట్ అంగడి పెట్టుకో అన్నాడు కొర్రలగుంటాల. ఆయన స్వీట్ అంగడి పెట్టుకొని 3 స్వీట్ అంగడి పెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఆయన కోర్టులో వచ్చి నేను కూలీ పని చేస్తున్నాను స్వీట్ అంగిట్లా అంటా ఉన్నాడు. ఇప్పుడు నాకు కోర్టు ద్వారా న్యాయం చేసే వాళ్ళు లాయర్లు కానీ పెద్ద మనుషులు కానీ జడ్జి ఎవరున్నా సరే 2 కోర్టుల జడ్జిలు వచ్చి నాకు అన్యాయం చేసిండారు. కోర్టులో కేసు జరగానే ఇల్లు కొట్టేదానికో నన్ను బయట తరిమేదానికి అవకాశం లేదు. అయినా వాళ్ళు చేసినారంట. ఎంత దూరం నాకు చట్టం ఎంత హేళనంగా పనిచేస్తూ ఉందని ఇప్పుడు నాకు తెలుసుకుంటా ఉన్నాను. మా ఆయన పేరుతోదా ఉంది, కానీ నేను ఇల్లు కొన్నప్పుడు 3 లక్షలు డబ్బులు ఇచ్చిన. కోర్టులో ఆ విషయం బెదకాపు లేవట్ల పీకే లేవట్లో ఉండదు. శ్రీకాంత్ లాడ్జ్కు ఆనుకొని ఉంది మా ఇల్లు. 2001లో నుంచి 2017 దాకా ఆ ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు నాకు న్యాయం కావాలి కోర్టు ద్వారా. వాళ్ళు పోలీసులను కొంటారు, లాయర్లను కొంటారు, జడ్జిని కొంటారు, కానీ నాకు అంత స్వామత లేదు. నాకు న్యాయం కావాలి, నాకు నా బిడ్డలకు న్యాయం కావాలి. నన్ను అనాథం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 బిడ్డలను కన్నాడు. ఇప్పుడు ఆయన స్వాతానికి అవసరం నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు. ఆయనకు అనాథ, ఆయనకి ఎవరు లేదని చెప్పి మా ఇంట్లో వచ్చి ఆండబిడ్డ అడిగినాడు. అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇవ్వను అన్నారు. మా బంధువులంతా కలిసి మాట్లాడతాము, అనాథక ఎవరు ఉండరు, బంధువులు కానీ ఫ్రెండ్స్లు కానీ ఎవరెవరు ఉంటారు, తీసుకోరండి పెళ్లి చేస్తాను, అది మా బంధువులు ఒప్పుకుంటేనే చేస్తామని చెప్పినారు. దానికి మా ఆయన జయలలిత అదే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పెంపుడు కొడుకుకు పెళ్లి చేసి పెట్టట్టుగా మీ అమ్మ చేసి పెట్టదు, మనం పోయి చేసుకొచ్చేస్తాము, ఎవరు ఏం మనం చేయలేరని 95లో 1995 గొడవలు స్టార్ట్ అయింది 2006లో ఉంది. టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని మెట్టకండ్రిక వద్ద బుధవారం టాటా ఏస్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మోటారు సైకిల్ నడుపుతున్న రాజ్ కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డీఎస్పీ నరసింహమూర్తి సమాచారం మేరకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ కేంద్రంలో పనిచేస్తున్న రాజ్ కిరణ్ తన స్నేహితుడు మహేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తికి సొంత పని నిమిత్తం విచ్చేశాడు. తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా తిరుపతి నుండి వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. దీంతో రాజ్ కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ కాలికి గాయాలయ్యాయి. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి టాటా ఏస్ డ్రైవర్ జగదీష్ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రునికి చికిత్స నిర్వహిస్తున్నారు.
తిరుపతిలో కొలువైన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిళ్లాళ్వారి తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఓ నాగరత్న, సూపరింటెండెంట్ కేపీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబర్ 22న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ, నవకలశ స్థాపన, వాస్తు పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న శ్రీ కామాక్షిదేవి, సెప్టెంబర్ 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబర్ 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబర్ 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబర్ 27న బాల త్రిపుర సుందరి అలంకారం, సెప్టెంబర్ 28న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారం, సెప్టెంబర్ 29న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, సెప్టెంబర్ 30న శ్రీ మహిషాసుర మర్దని, అక్టోబర్ 1న సరస్వతీదేవి అలంకారం, అక్టోబర్ 2న శ్రీ శివపార్వతుల అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న చివరి రోజు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేటి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతాప్ స్వామీజీ వారి ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సురవరపల్లి గ్రామం సురభి గో సంరక్షణశాల ఈ మహోత్సవాలకు ప్రధాన వేదికగా నిలుస్తుంది. ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 9:30 వరకు భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, గోష్ఠి గానాలు మరియు భక్తి ప్రబోధక శ్రేణులు భక్తజనాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి. అలాగే 2025 అక్టోబర్ 2వ తేదీ వరకు గురువారం ఉదయం 11 గంటలకు కళ్ళేరి పోసే విశిష్టమైన వైభవపూరితమైన కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. భక్తులు, సాంస్కృతిక అభిమానులు, ప్రజలందరూ ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలలో పాల్గొని దివ్యానందం పొందవలసిందిగా ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురుగారు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వారు సురభి గో సంరక్షణశాలలో ఈ నెల అంటే సెప్టెంబర్ 2025 22వ తారీఖు నుంచి దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం గణపతి పూజ, గోసేవ మరియు దుని కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంకాలము దుని పూజ, అమ్మవారికి హారతులు, వివిధ రకమైన సేవా కార్యక్రమాలు, కోలాటాలు, భజనలు, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి దర్శనం జరుగుతుంది. చివరి రోజునైనటువంటి 2వ తేదీ అక్టోబర్ 2025 రోజున కాలభైరవుల కళ్యాణోత్సవం ఉదయం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రాబోయే గడ్డు కాలం దృష్టిలో ఉంచుకొని గురువుగారు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ సహకరించి దీనిలో పాత్ర కావాలని కోరుకుంటున్నాము. తిరుపతి నగరంలో సాయంత్రం హరివిల్లు కనువిందు చేసింది. ఇటీవల తిరుపతి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు తిరుపతి ప్రజలు. కాగా గురువారం ఆహ్లాదకరమైన సాయంత్రం వేళలో రంగుల హరివిల్లు వీక్షకులకు కనువిందు చేసింది. ఏకకాలంలో ఏర్పడ్డ 2 ఇంద్రధనస్సులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని అన్నారు. ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన కొంతమందికి తల్లికి వందనం పథకం అందలేదని తెలిపారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది ఈకేవైసీ నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు కూడా ఈకేవైసీ చేయించడం జరుగుతుందని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ నమోదు త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఆధార్ నమోదు, బయోమెట్రిక్ కొనసాగింపు కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్టీ హ్యాబిటేషన్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రవికుమార్, నేను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, చిత్తూరు డివిజన్. ఈ గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి. దీంట్లో 508 సచివాలయాలు రూరల్లోను, రిమైనింగ్ అర్బన్లో ఉన్నాయి. ఈ 612 సచివాలయాలకు గాను సుమారుగా 4300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రామవార్డు సచివాలయాల నుంచి తల్లికి వందనం సంబంధించి ఈకేవైసీ చేస్తున్నాం. అంటే చాలామంది కొంతమందికి ఈకేవైసీ కాకపోవడం వలన తల్లికి వందనం అమౌంట్ మంజూరు కాలేదంటున్నారు. దీని త్వరితగతిన వాళ్ళకందరికీ కూడా ఎవరికైతే లబ్ధిదారులకు అమౌంట్ పడలేదో వాళ్ళకందరికీ కూడా సచివాలయం సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ వెరిఫై చేయించి ఈకేవైసీ చేపిస్తున్నాం యాక్టివిటీ. రెండవది ఈ ఆటో సంబంధించి ఈకేవైసీ చేపిస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక 36,000 మంది ఆటో ఓనర్స్ ఉన్నారు. ఇంకా మనం ఈకేవైసీ చేయవలసిన వాళ్ళు 12,000 మంది ఇంకా ఆగిపోయి ఉన్నారు. ఈ 12,000 మందికి కూడా నిన్నటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అన్ని సచివాలయ పరిధిలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ అట్లే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా ఈకేవైసీ చేపిస్తున్నాం. దీంట్లో భాగంగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేపిస్తున్నాం. ఒకటి సచివాలయాలు ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ఇప్పటి వరకు ఆధార్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ బయోమెట్రిక్ అప్డేషన్ 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు బయోమెట్రిక్ అప్డేషన్ ఏమైనా ఉంటే కూడా దాన్ని అప్డేట్ చేపిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యాంప్స్ పెడుతున్నాం. ఈ నెల 23వ తేదీ నుంచి ఒక 5 days అంటే 612 సచివాలయాలకు కాను మన దగ్గర 152 ఆధార్ కిట్స్ ఉన్నాయి. ఈ ఆధార్ కిట్స్ 152 ఆధార్ కిట్స్ను అన్ని సచివాలయాలకు డిస్ట్రిబ్యూట్ చేయించి ఆ పరిధిలో ఉన్న ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కాని వాళ్ళు కానీ ఆధార్ బయోమెట్రిక్ మ్యాండేటరీ బయోమెట్రిక్ కాని వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తున్నాము. అలాగే పిల్లలు హై స్కూల్లో ఉన్న పిల్లలు కానీ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎవరికన్నా కూడా బయోమెట్రిక్ అప్డేషన్ కాకపోతే వాళ్ళకందరికి కూడా చేయించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఎస్టీ హ్యాబిటేషన్స్లో చాలామంది మనకు వీకర్ సెక్షన్ వాళ్ళు బయట వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కడైతే మనకు ఎస్టీ ఫ్యామిలీస్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఆధార్ కానీ లేకపోతే అక్కడే స్పెషల్ క్యాంప్ నిర్వహించి అప్పటికప్పటికే వాళ్ళకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయమంటున్నాం. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్లో న్యూ ఎన్రోల్మెంట్ అయితే మనం ఎటువంటి అమౌంట్ మనం పే చేయనక్కర్లే, గవర్నమెంట్ ఉచితంగా చేస్తుంది. ఈ యాక్టివిటీస్ను ఈ మధ్యకాలంలో చేపట్టడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నరేంద్ర కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా పర్యాటకముగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. తనకు ఉన్న అవగాహనతో చిత్తూరు జిల్లాను మరింతగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నా పేరు నరేంద్ర కుమార్. నేను చిత్తూరు జిల్లా టూరిజం అధికారిగా నిన్న బాధ్యతలు స్వీకరించినాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టూరిజం రంగం పైన అనుభవము అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని సంబంధిత అధికారులుగా నియమించే కార్యక్రమంలో భాగంగా నేను అనేక పత్రికా ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి అనేక వ్యాసాలు రాసిన.
వాటినన్నింటినీ గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నన్ను జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నియమించినారు. నేను నా పరిధి మేరకు నాకున్నటువంటి అవగాహనతో మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగం యొక్క అభివృద్ధితో పాటు ఎప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో దానితో ముడిపడినటువంటి అనేక రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివలన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, స్థానిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల రాష్ట్రం కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టిని సారించినారు. తప్పకుండా మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో వైద్య శిబిరాలను ప్రారంభించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇస్తామంటూ సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి. విమానాశ్రయం సమీపంలో పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.